ఆ మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా మన చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. నా బడికి పోతున్నా. బడికిలే ఏమిలే, నేను ఇక్కడ కట్లు కొడుతుంటా. ఆ కట్లు తెచ్చి పక్కన పెట్టు. అబ్బో నువ్వా, చాలా భయపెడుతునే. నీకు చాలా ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరంలో ఏముందో ఏమో, నాకేమో చదువు రాదాయే, ఏమి రాదాయే. ఈ ఉత్తరం చదువు రారా నాయన. తెరువు, ఈ ఉత్తరం చదువు. నువ్వు నన్ను బడికి పంపిమంటే పంపించలేదు కదా, మరి ఈ ఉత్తరం చదవమంటున్నావు. ఛీ, వీడు చదవలేడు. ఈ ఉత్తరం ఎవరు చదవాలో ఏమో, నాకేమో చదువు రాదాయే. ఎవరైనా వస్తారేమో చూద్దాం, వాళ్ళని పట్టుకుందాం. అయ్యా అయ్యా, ఈ ఉత్తరం చదువుతారా? నాకు ఎలాగో చదువు రాదు, దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇది తెలుగులో ఉంది, నేను చదువుకునేది ఇంగ్లీష్ మీడియం, నాకు రాదు. అబ్బాయి ఏమో చూస్తే టాప్ గా ఉన్నాడు, చదవడం రాదంట. అబ్బో, ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం. రే లింగయ్య, ఇది చూస్తే ఏమో అమ్మాయిలు నేను కానీ దొరికిన నా పని అయినట్టే. రే లింగయ్య, ఈ ఉత్తరం చదువు. నేను చదువు, నాకు తెలీదు. నువ్వు చదువుకున్నావు కదా, 1వ తరగతి వరకు బళ్ళో కూర్చున్నావు కదా, అప్పట్లో బాగా చదువుకున్నావు కదా, నీ కాలు పట్టుకుంటావు, చదువురా. వీడు చదవలేడు. ఈ ఉత్తరం ఎవరు చదువుతారో ఏమో, నాకేమో చదువు రాదాయే. అయ్యా అయ్యా, ఈ ఉత్తరం చదివి పెడతారా? చదువుతానుండు. ఏముందయ్యా అందులో? చదవండి అయ్యా. ఏమైందయ్యా? జరంతుండు, నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న చదువు గుర్తుకు రావద్దా? అయ్యా, నీకు చదువు వచ్చా రాదా? నా ఉత్తరం నాకు ఇచ్చేయ్యా. చదువుతానుండు. నేను ఏదైనా చదివించుకుంటానులే. పో, ఎవరితో చదివించుకుంటావు, నేను చూస్తా. వీడు చదవలేడు. ఈ ఉత్తరం ఎవరు చదవాలో ఏమో, నాకేమో చదువు రాదాయే, ఏమీ రాదాయే. అయ్యా అయ్యా, ఇది ఎంత చదివి పెడతారా? ఉండమ్మా, చదువుతా. ప్రియమైన అల్లుడు రంగయ్యకు మీ అత్త మామలచే రాయినది. నిన్న హాస్పిటల్లో నీ భార్య నిన్న హాస్పిటల్లో నీ భార్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అమ్మయ్య, ఎంత మంచి శుభవార్త. నడువండ్రా, నడువండ్రి. అందుకే చదువుకోవాలని నీ ఒక్కనొక్క కొడుకునన్నా చదివించు, వాడినన్నా బాగుపడినవు. సరే, నా ఒక్కగానొక్క కొడుకుని చదివించుకుంటా. అరే నాయనా, బడికి పో, లక్షణంగా చదువుకో బిడ్డ. సరేనా? సరే, బాయ్ బాయ్.